హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి అనుకుంటాను. ఈరోజు మనం నాటుకోడి చికెన్తో కర్రీ చేస్తున్నామండి. గ్రేవీ టైప్ బటర్ కూడా వేసి ఉల్లిపాయలు ఇలా దొడ్డుగా కట్ చేసుకొని ఎండుమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. అందులోనే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. అందులోనే ఆనియన్స్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. నాటుకోడి బాగా కాపి పసుపు రాసి కట్ చేసి తీసుకొచ్చారండి. అది 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది గ్రేవీ కూడా పులుసు అయినా దేనికైనా బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ అయితే వేసాము. బటర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోనే ఆయిల్ కూడా వేసుకొని మసాలా దినుసులు సాజీరా, ఇలాచి, పట్ట, లవంగా అన్నీ వేసేసి కొంచెం బిర్యానీ ఆకు వేసాము. అలాగే చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకున్నాము. ఇందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ అనేది ఈజీగానే చూపిస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనము ఇందాక మిక్సీ పట్టిన అది కూడా వేసేసుకొని మిశ్రమాన్ని ఒక నూనె పైకి వచ్చే వరకు అయితే పెట్టాలండి స్టవ్ పైనే. ఇది రోటీకైనా, రైస్కైనా, చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. మరీ పలుచగా కాకుండా గ్రేవీ టైప్ అయితే చేస్తున్నాము. ఇది క్వాంటిటీ కొంచెం తక్కువని చిక్కగా చేసుకుంటున్నామండి. ఇది మొత్తం మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చే వరకు అయితే 10 నిమిషాలు అయితే పెట్టేద్దామండి. కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాము. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసి ఇందులోనే నాటుకోడి చికెన్ కూడా వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించాలండి. ఫస్ట్ అయితే మూత పెట్టొద్దండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసేస్తున్నాము. మూత పెట్టకుండా 10 నిమిషాలు ఉడికిద్దామండి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకి ఎంతో టేస్టీ నాటుకోడి పులుసు గ్రేవీ అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. ఇలాంటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే చూపించాము. ఓకేనా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.